శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. చేసే విధానం చెప్పాలి, చెయ్యాలి అన్న మనసు ఉండాలి కదండి. మనసు ఉంటేనే కదా మార్గం ఉంటుంది. ఈ వెనకాల ప్రోత్సాహం ఉంటే ఎదరక నడవగలుగుతాం కదా. నా ఛానల్ ఎంత కష్టపడి పెట్టినప్పటికీ కూడా నత్త నడకే నడుస్తుందండి. ఏనాడు నుంచో అవ్వట్లేదండి. లక్ అనేది కూడా ఉండాలండి. లక్ అనేది ఉండాలండి తప్పనిసరిగా. అదే ఉంటేనే ఎదరికి వెళ్తాం. మీరు మాత్రం ఏం చేస్తారో పాపం మరి సబ్స్క్రైబర్ అవ్వని వారు కూడా చూస్తూ ఉన్నారే అనుకోండి. చూస్తున్నారో ఇది ఏంటా అనుకుంటున్నారా? అటుకులు పులిహోర. అటుకులతో పులిహోర చేశానండి. మనం మిగిలిపోయిన అన్నం ఉందనుకోండి, దాంతో పులిహోర చేసుకుంటాం కదా, ఎంతో ఈజీగా. అలాగే అటుకులతో కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలా చేశాను అనుకుంటున్నారు కదా. అటుకులు అయితే చక్కగా కడిగేసానండి వడబుట్లో పోసి. అంటే మెత్తగా అయిపోయేదాకా కడగకూడదు. గబగబా నీళ్ళేసి కడిగేసి మూత పెట్టేసి ఉంచితే ఇలా దుళ్ళలాగా వచ్చేయాలి. అప్పుడు చక్కగా 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను, 2 కరివేపాకు రెమ్మలు కూడా దూసుకున్నాను. అలాగే 2 ఎండుమిరపకాయలు కూడా తుంచానండి. కొంచెం పల్లీపప్పు, కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు, జీలకర్ర, ఆవాలు చక్కగా అవి వేగిన తర్వాత 1-2 స్పూన్లు చింతపండు రసం వేసానండి. రసం నేను ఇంట్లో తయారు చేసి ఉంచుకున్నది. అందులో కొంచెం ఉప్పు, చిన్న బెల్లం ముక్క కూడా వేసాను. ఆ బెల్లం వేయడంతో గుళ్ళో ప్రసాదంలాగా రుచి వస్తుంది అన్నమాట. చింతపండుతో చేసి ఐటమ్కి ఇలాంటి వాటికి చిన్న బెల్లం ముక్క అనేది వేసుకోవడం, చిన్నది అంటే స్వీట్ తెలియదు, రుచి వస్తుంది అన్నమాట. అలా వేసానండి. ఆ పోపు దగ్గరికి అయ్యాక ఈ కడుగులు అటుకులు అందులో వేసేసాను, చక్కగా తిప్పేసాను. అటుకులు పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు చేసాం కదా, అది అంటే చింతపండు గుజ్జు నేను ఆల్రెడీ ఉడికించేసే ఉంచుతాను. మరి పోపులో ఉడకటానికి ఏం టైం పట్టదు, అంతే వెంటనే వేసేసుకుంటాం. అప్పుడు ఈ పప్పులు ఉన్నాయి కదా, పోపులు చక్కగా కరకల్లాడతాయి అన్నమాట. అప్పుడు రుచిగా చాలా బాగుంటుంది. కానీ మళ్ళీ కొంచెం మిగిలిందనుకోండి, సాయంకాలం ఈవినింగ్ తిందామంటే పప్పులు కొంచెం మెత్తగా వినా కానీ రుచి అనేది చాలా బాగుంటుందండి. మరి ఇలా చింతపండు గుజ్జేసి పోపు ఉడికిస్తాం కదా, అప్పుడు ఎండుమిర్చి కానీ అలానే ఇలా పచ్చిమిర్చి కానీ ఆ పులపలో చక్కగా ఏగుతుంది కదా, ఆ పులప ఉప్పు పీల్చుకుని ఆ పచ్చిమిర్చి మిరపకాయ ముక్క కూడా పాడైన అవసరం లేదండి, చక్కగా తినేయచ్చు. మాకైతే వర్షం పడుతుందండి మా అమలాపురంలో, మరి ఊసిపోవట్లేదు. మరి అలానే ఏం చేయనా అనుకుని చక్కగా ఈ అటుకులు పులిహోర అయితే నేను చేసుకొచ్చాను. మా పెద్ద పాప అయితే అటుకులు తను కొంటూ ఉంటుంది, నాకు ఇష్టం అని చెప్పి తీసుకొస్తూ ఉంటుంది. ఎందుకంటే టీలో వేసుకుంటానండి. ఉదయం పాటు టీ తాగేటప్పుడు ఒక బిస్కట్ కానీ, ఒక రస్క్ ముక్క కానీ, గుప్పుడు అటుకులు కానీ వేసుకుని తాగటం అలవాటు అనమాట. పూజ అయిన తర్వాత టీ తాగితే అలానే తాగుతానండి. అందుకు మా పాప అటుకులు ఉంటే మా మమ్మీకి ఇష్టం అని చెప్పి తీసుకొస్తూ ఉంటుంది. అలాగా నాకు అటుకులు అయితే ఇంట్లో ఉంటూనే ఉంటాయి అనుకోండి, ఎక్కువగా టీలో వాడుతూ ఉంటాను. ఈరోజు అయితే చక్కగా పులిహోర చేశానండి. చూస్తుంటే నాకు కొంచెం పెడితే బాగుండు అనిపిస్తుంది. అవునండి, అంతే రుచిగా చాలా బాగుంది. ఎందుకంటే చింతపండు గుజ్జు పోపు ఉడికేటప్పుడు చిన్న బెల్లం ముక్క వేసాం కదా, గొప్ప రుచి కూడా వచ్చేస్తుందండి చక్కగా. ఇదిగోనండి ఇలా తింటే సూపర్ అండి. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేటప్పటికి మా ఇంట్లో చేసి పెడితే ఎలా ఏమి అంటూ తినేస్తారండి. అస్తమానం పని కాదు, అప్పుడప్పుడు చేసి కూడా పెడుతూ ఉండాలి. మరి పిల్లలకి మంచి ఆరోగ్యం కదండి. అటుకులు కూడా కల్తీ లేని ఫుడ్ కదా, మనకు తెలిసిందే కదా. చక్కగా అటుకులు ఉంటే ఇలా చేసేసుకోండి. మరి తింటూ మాట్లాడుతున్నాను కదా, మాట తడబడుతుందేమో. చూసారు కదా, నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.